డ్రగ్సే. రాత్రి ఆ పిల్లని తలుచుకుని తెగ బాధపడిపోతున్నావు కదా, చిల్లవుతావని ఒకటి ఇప్పించా. నేను మరీ నీ అంత దిగజారిపోలేదు. మరి పద్ధతిలో మాట్లాడకరా. రోజు బాడీస్ తాగుతావు కదా, దానే ఉంటారు చెడ్డవాడు కదా. రేయ్, ఏదో సరదా కోసం మొదలెట్టిన మందురా. ఇప్పుడు ఇక్కడ వచ్చే బాధను తీర్చుకోవడానికే తాగుతున్నాను, కానీ ఇక్కడెక్కే మత్తుకు బానిసే కాదు. అయినా నేను ఎప్పుడు తాగినా లిమిట్స్లోనే తాగా. నీలా లిమిట్స్ తప్పి బిహేవ్ చేయలేదు. అయినా డ్రగ్స్ ఏంట్రా? ఇంకొకసారి నీ మొహం నాకు చూపించుకో. దిబే. మామా సారీరా, ఏదో కోపం. తప్పేమన్నావుగా? లైఫ్లో నా ముఖం నీకు ఎప్పుడు చూపించను. అరే పోరా. దెబ్బ మీద దెబ్బ తగలడం అంటే ఇదేనేమో. ఒక్కసారిగా తనకంటూ ఉన్న ఇద్దరు వ్యక్తులు, ప్రేమించిన జానునే కాకుండా తన బెస్ట్ ఫ్రెండ్ కూడా దూరం అయిపోయాడు. గౌతమ్ ఏ ఒంటరితనాన్ని వద్దు అనుకున్నాడో అదే అతన్ని వెంబడిస్తూ ఉంది. హలో జాను, ఏమైపోయా 3 నెలల నుంచి? ఎంత వెతికానో తెలుసా నీకోసం? ఎక్కడున్నావు? పెళ్ళా? ఎవర్రా మీరంతా? నేనేం చేశాను సార్? రేయ్, నేను కొట్టడం కాదురా, చంపేయాలి. అసలు ఎందుకు వచ్చావురా మా చెల్లి లైఫ్లోకి? ప్రేమించుకున్నాను సార్, తప్ప. మీ చెల్లిని బాగా చూసుకుంటాను సార్. నేను ఇక్కడికి వచ్చింది మీ పెళ్లి చేయడానికి కాదు. మా చెల్లికి 2 రోజుల్లో పెళ్ళి. ఇష్టం లేని పెళ్ళి ఎలా చేస్తారు సార్? ఎవరికి రా ఇష్టం లేదు, కానీ ఇష్టపడే పెళ్లి చేసుకుంటుంది. ఇష్టపడా తనంటే నాకు తెలుసు సార్. నన్ను మోసం చేయకండి. రేయ్, వీడికిలా కాదు, చూసుకో. జాను వెట్స్ జాన్, దాంట్లో అడ్రస్ అలా క్లియర్గా ఉంది. పెళ్ళికి నువ్వు కూడా రా. పెళ్లిలో తన కళ్ళు నిన్ను వెతికినా, లేదా నాకే పెళ్లి ఇష్టం లేదని తన నోటి నుంచి వచ్చినా, నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. రేయ్, వినోలేండి రా.
థామస్ అనబడే నీవు జానుని పెళ్లి చేసుకున్నట్టుకు సమ్మతమేనా? సమ్మతమే. జాను అను నీవు థామస్ను పెళ్లి చేసుకున్నట్టుకు సమ్మతమేనా? సమ్మతమే. ప్రభువా, థామస్ జాను అను ఈ యవనులు ఈనాడు నీ సన్నిధిలో ఒక్కటి అవుటకు చేర్చబడ్డారు. కొన్నిసార్లు మనిషికి తగిలే గాయం కన్నా మనసుకి తగిలే గాయమే మనల్ని ఎక్కువ బాధ పెడుతుంది.